హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు గత 35 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ లో అణువణువు ఒడిదొడుకులు తెలిసిన ధర్మన్న గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, రియల్ ఎస్టేట్ లో గత 35 సంవత్సరాలుగా ఉన్నారు కదా, ఈ సంవత్సరం ఈ రోజు అసలు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? ఇదే కరెక్ట్ టైము ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కొద్దిగా డల్ ఉంది. బట్ ఇన్వెస్టర్స్కి ఇది కరెక్ట్ టైము, అమ్మేవాళ్ళకి కాదు కొనేవాళ్ళకి కరెక్ట్ టైము. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు వెయిట్ అండ్ సీలో ఉన్నారు కనుక ఇప్పుడు తీసుకుంటే తొందరగా ఫాస్ట్గా అప్రిసియేషన్ వస్తుంది. అండ్ ల్యాండ్ అందరికీ తెలిసిందే, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఏంటంటే ల్యాండ్ రిమైన్స్ సేమ్ బట్ పాపులేషన్ ఇంక్రీజెస్. అంటే డిమాండ్ ఎప్పటికి ఉంటుంది. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అన్నది వైజ్ ఇన్వెస్ట్మెంట్. ఇది కరెక్ట్ టైం. సార్, హైదరాబాద్లో అవుట్స్కట్లో ఏ బడ్జెట్ వరకు పెడితే మంచిది? ఇప్పుడు ఏరియాని బట్టి ఇప్పుడు ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ అవుట్స్కట్స్ అన్నీ ఫాస్ట్ డెవలప్మెంట్స్, ఇంకా అతి త్వరలో రానుంది త్రిబులార్ ఇది కూడా వస్తుంది రోడ్ కనుక. త్రిబులార్ లోపల ఎక్కడ ఏ సైడ్ తీసుకున్నా కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటు తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బట్ డిపెండ్స్ అపాన్ ద రోడ్ని బట్టి రేట్స్ ఉన్నాయి. ఏ రేట్లు ఏవి తీసుకున్నా కూడా అప్రిసియేషన్ అయితే త్రిబులార్ వస్తే ఇంకా తొందరగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సార్, త్రిబులార్ వల్ల రియల్ ఎస్టేట్కి మంచి ఇంక్రీజ్మెంట్ ఉంటుంది అంటున్నారు కదా, అది వచ్చే టైంకి మళ్ళీ అక్కడ ఎంతవరకు పెరగచ్చు రేటు? తప్పకుండా డబల్ అయితే అవుతుంది. డబల్ కంటే ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన సీఎం గారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. త్రిబులార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బాగా బూమ్ వస్తుంది అని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అందుకని మంచి ఫ్యూచర్ ఉంది ఇంకా రియల్ ఎస్టేట్కు. ఇప్పుడు కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్కి. సార్, ఇప్పుడు హైడ్రా గురించి ఏ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలన్నా ప్రజలు భయపడుతున్నారు. అసలు హైడ్రా గురించి మీరేమంటారు? హైడ్రా గురించి భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు పర్మిషన్ లేని వాటి గురించి ప్రాబ్లం, కానీ పర్మిషన్స్ ఉన్న వాటి గురించి ప్రాబ్లం లేదు. ఇంకోటి గవర్నమెంట్ అయినా సీఎం గారు చెప్తుంది ఏంటంటే జూన్ తర్వాత నుంచి హైడ్రా యూనివర్సిటీ తీసుకుంటే సరిపోతుంది. దానికి భయపడాల్సింది ఏం లేదు, పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఎవ్రీథింగ్ గోస్ వెల్. హైడ్రా గురించి పెద్ద అంత భూతద్దం కింద పెట్టి చూసే అంత అవసరం లేదు. సింపుల్. అది ఎట్లయితే మనము హెచ్ఎండిఏ డిటిసిపి నామ్స్ ప్రకారం ఎన్ఓసి తీసుకుంటాం, అదే మాదిరిగా హైడ్రో ఎన్ఓసి తీసుకుంటే సరిపోతుంది జూన్ తర్వాత. సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా బాంబే హైవేలో తీసుకుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది అంటున్నారు కదా, ఎందుకు? బాంబే హైవే ఇప్పుడు కాదు, హైదరాబాద్ అవుట్స్కట్స్ అన్ని అవుట్స్కట్స్లో బాంబే హైవే అన్నది మొదటి నుంచి కూడా డెవలప్ అవుతూనే ఉంది, ఇంకా డెవలప్ అవుతుంది. ఎప్పటికీ దానికి అసలు ఓ దిక్కు శాచురేషన్ అన్నది లేదు, పోతూనే ఉంది. బాంబే హైవే చాలా డెవలప్మెంట్ అవుతుంది. మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు, జేఎస్ఆర్, సన్ సిటీ అటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు బాంబే హైవేలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రాబోయే కాలంలో అటు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా కూడా బాంబే హైవే మంచిది ఇన్వెస్ట్మెంట్కి. సార్, రియల్ ఎస్టేట్ గురించి చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించారు. సార్, మీరు మా కోసం మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా.